అప్పుడు అడిగాను, ఈ ప్లేస్ ఏదో భలే ఉంది, నన్ను తీసుకెళ్ళలేదని చెప్పేసి. అంతే వెంటనే రెడీ అయిపో, ఒక హాఫ్ అన్ అవర్ నాకు మీటింగ్ అది అయిపోతుంది, బయలుదేరదామని చెప్పన్నారు. సో నేను చకచక రెడీ అయిపోయాను. వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, మన ఇంటి నుంచి జస్ట్ ఒక 15 minutes టైం పట్టింది కార్లో వెళ్ళినప్పుడు. పాపం సూర్య అక్కడికి వచ్చి మీటింగ్స్ అవి అటెండ్ అవుతూ ఉన్నారు కార్లో ఉండి. నేను వెళ్ళి చూసుకున్నా. ఈలోపు సూర్య కూడా ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి జాయిన్ అయ్యారనమాట. ఇక్కడ ఓన్లీ నెమళ్ళనే కాదు, ఈ ఈమూస్ అని చెప్పి, వాంబాట్స్, కంగారూస్, వాలబీస్, ఇంకా జపనీస్ రిలేటెడ్ గార్డెన్ ఒకటి ఉంది. అక్కడైతే ఫిష్లు కూడా పెంచుతున్నారు. కలర్ ఫిష్లు చూస్తాం కదా జపాన్ అనేసరికి, అలాంటి ఫిష్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ వాలబీస్, కంగారూస్ అని అన్నాను కదా, డిఫరెన్స్ ఏంటి అని అంటే, వాలబీస్, కంగారూస్ చూడడానికి ఒకేలా ఉంటాయి అండ్ వాటికి కూడా పౌచ్ ఉంటుంది, ఆ పౌచ్లోనే బేబీ ఉంటుంది అనమాట. బట్ వాలబీస్ చాలా చిన్నగా ఉంటాయి, కంగారూస్ ఏమో పెద్దగా హైట్గా, అంటే మనిషి హైట్లో ఉండే అవకాశం ఉంటుంది. వాలబీస్ అయితే బుడ్డిగా కుక్కపిల్లలాగా ఉంటాయి. ఈ వాలబీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, బుడ్డిగా ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో కుక్క పిల్లలు, కుందేలు పిల్లల్లాగా చాలా చిన్నగా ఉంటాయి, బట్ కంగారూస్ లాగానే ఉంటాయి చూడటానికి. ఇక్కడ గార్డెన్స్లో రెయిన్ ట్రీ ఫారెస్ట్ అని చెప్పేసి అలాగా ఒక్కొక్క థీమ్ లాగా పెట్టారనమాట. ఇక ఈ రెప్టైల్స్ గురించి అయితే సపరేట్గానే చెప్పక్కర్లేదు. ఆస్ట్రేలియా నిండా ఇలాంటి రెప్టైల్స్ చాలా ఉంటాయి. అంటే తొండలు, బల్లులు, పాములు ఇలాంటివి అనమాట. ఎస్పెషల్లీ క్రొకడైల్స్ ఉంటాయి. అది వరల్డ్లోనే చాలా పాపులర్ క్రొకడైల్స్ అన్నీ ఆస్ట్రేలియాలోనే ఉంటాయట. ఎందుకో నాకు కూడా తెలియదు కానీ, బట్ ఆస్ట్రేలియాలో మొత్తం ఇలాంటి రెప్టైల్సే ఎక్కువ ఉంటాయన్నమాట. హలో, వీటికి రెగ్యులర్గా మనుషులు ఇంటరాక్ట్ అవుతూ ఉండడం అలాగా అలవాటు అయిపోయి కనీసం భయం కూడా లేదనమాట. హ్యాపీగా అలా పక్కన నుంచే తిరిగేస్తున్నాయి. నాకు ఇక్కడ ఇన్ని నెమళ్ళు చూస్తుంటే గుర్తొచ్చింది అయితే హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూ పార్క్ అండి. ఎందుకంటే నెహ్రూ జూ పార్క్లో వైట్ పీకాక్ ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు వర్షం పడుతుంది, సో అది ఫుల్గా పూరి విప్పి వైట్ పీకాక్ భలే ఉందన్నమాట. కాకపోతే అది బోన్లో ఉంది. ఒకవేళ నా దగ్గర ఉంటే ఆ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ చేసి ఉండాలి అప్పట్లో నేను. మీలో ఎవరన్నా వైట్ పీకాక్ని చూసారా? ఒకవేళ చూసుంటే ఎక్కడ చూసారని చెప్పి కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నెహ్రూ జూ పార్క్లో చూసాను హైదరాబాద్లో. మీలో ఎవరన్నా చూడకుండా ఉంటే డెఫినెట్గా నెహ్రూ జూ పార్క్ వెళ్ళి చూసేయండి. ఈ నెమలు చూడండి, బయట నుంచి ఏదో ఒక సౌండ్ వస్తుంది మ్యూజిక్ అనగానే ఎంత అటెంటివ్గా వింటుందో. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, మంచి కెమెరా ఉంటే బాగుండు అని చెప్పేసి. ఎంత బ్యూటిఫుల్గా వస్తాయి తెలుసా ఫొటోస్. నేను ఆ బుడ్డదాని మీద అరవనైతే అరిచేసాను కానీ సూర్య తర్వాత చెప్పారనమాట, ఇక్కడల్లా అరిస్తే కూడా తీసుకెళ్ళి కేసు పెడతారు పేరెంట్స్ అని చెప్పి. ఇక్కడ పిల్లలకి చాలా విచిత్రమైన పాలసీలు ఉన్నాయిలేండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో ఈ బుడ్డ పిల్ల ఉంది కదా, ఇది రీసెంట్గా పుట్టిందట. ఎంత బాగుంది చూడండి, ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నట్టుంది. అక్కడ కూర్చొని క్యూట్గా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫుడ్ తెచ్చి పెడితే హాయిగా తిండిందనమాట. మనం కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం కదా. నాకైతే అసలు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏ టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఇన్నోసెంట్గా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాండ్లో బాతులే కాదు, కలర్ చేపలు కూడా ఉన్నాయన్నమాట. అదేనండి ఇందాక చెప్పినట్లు ఆ జపనీస్ చేపలు అనమాట. జపనీస్ థీమ్లో ఒక చిన్న గార్డెన్ అరేంజ్ చేశారు, దానిలో ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం వాటిని. అసలు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే వాటికి ఏమన్నా కలర్ వేసారా
లేదా కలర్ పోయిందా అని చెప్పేసి, ఎందుకంటే దాని మీద అలా ప్యాచులు ఉందన్నమాట కలరు. ఈ గార్డెన్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. వీళ్ళ కిందకే వెడ్డింగ్ అయిందనమాట. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు హ్యాపీగా. పెద్ద ఖర్చే ఉండదండి. శుభ్రంగా గార్డెన్కి 4 వస్తారు, అటువైపు నుంచి ఒక 4, ఇటువైపు నుంచి ఒక 4 వస్తారు, పెళ్లి చేసేసుకుంటారు. సింపుల్గా అయిపోతుంది మ్యారేజ్. ఈ నెమళ్ళనైతే మాత్రం అసలు ఎక్కడ చూసినా నెమళ్ళే, ఎంత బాగున్నాయో చక్కగా. కాకపోతే వాటి ఈకలన్నీ పీకేసినట్టున్నారు, లేదా రాలిపోయి ఉండాలి. చాలామంది చేతుల్లో ఈకలు చూశాను అనమాట. సో అదనమాట విషయం. మీరు ఇలా ఎప్పుడన్నా నెమళ్ళని చూసారా? ఒకవేళ చూస్తే కనుక కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నేనేం చేస్తున్నానో అని అనుకుంటున్నారా? నెమలికలు ఎత్తుక్కుంటున్నా, అంతకు మించి ఏం చేస్తామని చెప్పండి మనం. సరే, అంతే విశేషాలు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.